హరే కృష్ణ. వెల్కమ్ టు లక్ష్మీ ప్రయాణం. లక్ష్మీ ప్రయాణానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తోఫు మసాలా కర్రీ చేస్తున్నానండి. 200 గ్రామ్ తోఫు తీసుకున్నాను. ఇదేమో లైట్గా గోరెచ్చని నీళ్ళలోని ఒక 2 నిమిషాలు పెట్టేసి ఉంచుతామండి, ఎందుకంటే ఇందులో స్మెల్ పోవాలి తోఫుది. ఇది సోయాబీన్ మిల్క్తో తయారు చేస్తారండి. ఇందులో ప్రోటీను, కాల్షియం చాలా ఉంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకుందామండి. నూనె వేయకుండా ఇందులోని 1 స్పూను ధనియాలు వేసుకున్నాను, 1/2 స్పూన్ జీరా వేసుకుంటానండి, 5-6 మిరియాలు వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకుందాము. తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో 3-4 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను, 1 స్పూను నెయ్యి వేసుకున్నానండి. ఇది నెయ్యితో ఫుల్ నెయ్యి వేసుకొని వండుకోవచ్చు అండి, లేకపోతే ఫుల్గా ఆయిల్ వేసుకొని వండుకోవచ్చు. నూనె వేడెక్కాక ఇందులో 2 ఇలాచీలు, 4 లవంగాలు, 2 పులావ్ ఆకులు వేసుకుందామండి. హోల్ గరం మసాలా, 3 పచ్చిమిర్చీలు వేసుకున్నాను. తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని కొంచెం వేపుకుందాము. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కచ్చా పచ్చాక దంచి వేసుకున్నానండి. కొంచెం ఫ్రై చేసుకుందాము. చక్కగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకున్నాక 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఇది కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకుందాం. ఇందులో 2 రబ్బలు కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు తోఫు తీసుకొని చక్కగాని రెక్టాంగిల్ షేప్లోని కట్ చేసానండి. మీకు మీ ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని చక్కగాని ఒక బౌల్లో వేసుకున్నాను. బౌల్లో వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకున్నాను. ఆ తర్వాత 1 స్పూను చిన్ని స్పూన్ తోటి కారం వేసుకున్నానండి. ఆ తర్వాత 3 స్పూన్స్ ఏమో కర్డ్ వేసుకున్నాను. అకార్డింగ్ టు టేస్ట్ సాల్ట్ వేసుకున్నానండి. ఇవన్నీ చక్కగాని కలిపేసుకుందాము. బాగా ముక్కలకి పట్టినంత చక్కగా కలుపుకుందాము. కలుపుకొని పక్కన ఒక 2 నిమిషాలకి పక్కన పెట్టేద్దామండి, మూత పెట్టేసుకొని. ఇప్పుడు ఉల్లిపాయలేమో వేగేయండి చక్కగా గోల్డెన్ బ్రౌన్గా. అందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాము. చిటికెడు పసుపు వేసుకున్నాను, 1 స్పూన్ కారం వేసుకున్నానండి. కలుపుకుందాము చక్కగాని, బాగా కలుపుకుందాము. బాగా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అవ్వాలండి. తర్వాత ఇందులో 2 పెద్ద టమాటీలు మిక్సీ పేస్ట్ చేసానండి. మిక్సీలో పేస్ట్ చేసి అది యాడ్ చేసాను. అది కూడా బాగా వేగాలి, ఫ్రై అవ్వాలి. మేము ఇందాకలో ఆయిల్ లేకుండా దోరగా ఫ్రై చేసుకున్నాం కదా, అదేమో ఇప్పుడు మిక్సీ ఆడదామండి. కచ్చా పచ్చగా మిక్సీ ఆడుకుందాం. జీలకర్ర, ధనియా మిక్సీ ఆడేసి ఆ పౌడర్ కూడా ఉల్లిపాయ పేస్ట్లో వేసుకుందాము. బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ సెపరేట్ అవ్విన వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తీసి చూద్దాము. ఫ్రై అయింది చూడండి, చాలా బాగా ఫ్రై అయింది. ఆయిల్ కూడా సెపరేట్ అయిందండి. ఇప్పుడు ఇందులోని గ్రీన్ పీస్ బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నానండి, అది యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఒకసారి బాగా కలిపాక అన్ని గ్లాస్ తోటి వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాము. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కించుకుందామండి. పక్కన ఇంకొక ప్యాన్ తీసుకున్నాను, అందులో ఆయిల్ వేసేసి కొంచెం స్ప్రెడ్ చేసానండి. పక్కన పెట్టుకున్నాం కదా మనం తోఫు, వేసుకొని గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకుందామండి. 2 వైపులోని ఫ్రై చేసుకుందాము. అటు
అటు ఇటు రెండు వైపులు కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇవ్వండి, ఇలా ఫ్రై చేసుకుందాము. గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు చూద్దాము, పక్కన కర్రీ ఉడికిపోయిందండి. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్న తోఫు ఆ కర్రీలోని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా కలుపుదాము. కలుపుకొనేసి ఇంకా 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుదాం. ఇందులోనే కసూరి మేతి కూడా యాడ్ చేసానండి. 1 స్పూన్ కసూరి మేతి యాడ్ చేసి కలిపి మూత పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు ఉడికించుదాము. ఆ తర్వాత తీసి చూస్తున్నానండి. అబ్బా, చాలా బాగుందండి. స్మెల్, కలరు సూపర్గా ఉంది. ఇందులో గార్నిష్ కోసం కొత్తిమీరని జీడిపప్పు వేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. టోఫు మసాలా కర్రీ రెడీ అండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. తీసుకొని సర్వ్ చేద్దాం. ఇగోండి, ఇలాగా టోఫు మసాలా కర్రీ రెడీ అండి. చూసారు కదా, చాలా గుమ్మగుమ్మలుగా కలర్ఫుల్గా చాలా బాగుంది. Let me taste it. Very nice. Very nice. Tofu. Wow. Very nice. Excellent. Very tasty.